నెలకు 30,000 పిల్లల్ని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తూ పిల్లల కోరిక మేరకు ఆ రోజు సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సినిమా హీరో గారు ప్రొడ్యూసర్స్ 2వ తారీఖు చిక్కడపల్లి ఏసీపీ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 3వ తారీఖు రిటర్న్గా వాళ్ళకు మీకు పర్మిషన్ లేదు రాకూడదని చెప్పి రిటర్న్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే 4వ తారీఖు రోజు 9:30కి బెనిఫిట్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ హీరో గారు హీరోయిన్ గారు సినిమాకి రావడం ఒకటేసారి ఆయన కార్మాయి విత్ బౌన్సర్స్ అంటే మీకు తెలుసుగా ఉన్న బౌన్సర్లు పెట్టుకుంటారు హీరోలు. ఆయన బౌన్సర్లతో లోపలికి గేట్ తీసుకొని పోవడం, ఆ గేట్ తీయగానే వేలాది మందిగా చిక్కటిపల్లి చౌరస్తా అంటే 10-20 సినిమా థియేటర్లు ఉంటాయి, ఎప్పుడు హోటల్స్ ఉంటాయి, రష్ ఉంటుంది. ఆయనతో పాటు అందరు మీద పడడం, ఆయనపై బాల్కనీలో కూర్చోవడం, ఆ తొక్కిసలాటలో రేవతి కొడుకు కింద పడిపోవడం, ఆమె వెంబడి ఆన్ ది స్పాట్లో చనిపోయిన అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో గారు కానీ ఏమాత్రం చూడుకోకుండా పోయి బాల్కనీలో వెళ్ళి సినిమా చూడడం. ఆ తర్వాత ఏసీపీ గారు వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్ బయట క్రౌడ్ బాగాలేదు ఇంకా కంట్రోల్ అవుతలేదని చెప్పి ఏసీపీ చెప్పినా వినకపోతే డీసీపీ గారు వచ్చి గట్టిగా మందలిచ్చిన తర్వాత అయినా సరే సినిమా అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ ఓపెన్ టాప్ జీప్లో వచ్చేటప్పుడు ఓపెన్ టాప్ జీప్లో చెయ్యుకుంటూ వచ్చిండ్రు. ఆ చెయ్యిపోయేసరికి ఎవరికైనా పిల్లలకు సినిమా హీరోలు అంటే క్రేజ్తో చూడాలనిపిస్తుంది. మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవతి చనిపోయి ఉన్నది, కుమారుడు కోమాలకి వెళ్ళిపోయిండు, చెయ్యిపుకుంటూ హీరో వెళ్ళిపోవడం. సినిమా ప్రొడక్షన్ టీం కానీ ఎవరు కానీ అక్కడ ఎవరు పట్టించుకోకుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకుపోవడం, అప్పటికే ఆమె చనిపోవడం, ఆ తర్వాత ఆ అబ్బాయిని కిమ్స్కి చేర్చుకోవడం. ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ చేతన్ గారిని అలాగే హాస్పిటల్ మేనేజ్మెంటు వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితులు ఇక్కడ గొంతు దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్ చేసి దాని ద్వారా గాలి పీల్చుకుంటూ నోజ్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు. చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి. నేను ఒకటే కోరుతున్నా, ముందుగా రేవతికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అబ్బాయి కూడా కోలుకోవాలని కోలుకుంటాడని కూడా కోలుకునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని. ఎందుకంటే ఒక పేద ఆర్యవైశ్య కుటుంబమే కాదు, ఎందుకంటే ఇది ఒక అన్యాయంగా పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత వద్దన్న రావడం అందరికీ సమానం ఉంటుంది. మేము రాజకీయ నాయకులం, మేము ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చేటని పోవాలంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కాలు ఇస్తే మేము ఏడపోతామని పొద్దున 5 గంటలకు వచ్చి ఇంటి చుట్టూ మొత్తం కూడా అవసరం చేసేవాళ్ళు. అలాంటివి వద్దన్నప్పుడు వచ్చి ఇంక చనిపోయిన తర్వాత సినిమా దాని మీద మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకున్నాను, ఆ హీరో మీద కేసు బుక్ చేసాను. సరే నేను దానికి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. చట్టం తన పని జారీ చేసుకుంటుంది. కోర్టులో ఆల్రెడీ డిస్కషన్ అయింది కాబట్టి దాని మీద కామెంట్ చేయకుండా నేను భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రేజ్ చేసిన సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు జరిగినదంతా కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను ముఖ్యమంత్రి, నేను కూడా వెళ్ళి నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్తో ఒక 25 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకనే మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసలు తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికిచ్చే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. అమెరికాలో మెడిసిన్ ఉన్నా తెప్పించి బతికించే ప్రయత్నం చేస్తాం. ఎవరో తప్పు చేసేదని మేము తప్పించుకోం. మా బాధ్యత పేద ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. అందుకనే నాకైతే నమ్మకం ఉన్నది, పెద్ద చలనం లేదు అబ్బాయిలో. కానీ డాక్టర్లు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చెప్తలేరు మాకు. కానీ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్
సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి